హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా అయితే మంచిగా ఉన్నా. ఇంకా ఈ రోజు అయితే పాలకూర పప్పు అనమాట. ఇక నిన్న మార్కెట్ కదా, మంచిగా ఫ్రెష్ ఉందని పాలకూర ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము. కానీ అట్లా చేసిన అంటే ఇంకా మా వాళ్ళు తినరు. వాళ్ళు తినాలంటే పప్పు చేయాలి. కుక్కర్ తీసుకొని కప్పు సగం పప్పు అయితే వేసేసిన. ఇంకా మంచిగా వాష్ ముందుగా కట్ చేసి పెట్టుకొని ఒక 3 సార్లు కడిగిన పాలకూరని పప్పులు అయితే ఊర్లలో అదే రోజు తోటల నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. ఫ్రెష్ ఉంటది పాలకూర. ఇప్పుడు దాంట్లోనే ఒక 3 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన, వేసేసుకున్నా. ఇంకా 4 అయితే పచ్చిమిర్చి సరిపోతాయి. ఇంకా కారం అయితే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ సీరియస్ గా వంట చేస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, మా ఊళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇంకా దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇంకా వాటర్ పోసుకోవాలి తగినంత. మనకి పప్పు ఉడకాలి, అన్ని అయితే వేసేసిన. ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఇట్లా పప్పు చేసినప్పుడు ఒక 20 minutes లో అయిపోతుంది. కర్రీ ప్రాసెస్ కూడా ఉండదు కదా, అన్ని దాంట్లోనే వేసేసి ఉడకబెట్టి. పాత కుక్కర్లో 3 విజిల్లకే ఉడికిపోతుండే, కానీ ఈ దాంట్లో మాత్రం 5-6 విజిల్ ప్రెషర్ అంతా పోయేదాకా అట్లా ఒక స్పూన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని తీసేసి పోపు అయితే పెట్టేసి, కారం కన్నా పచ్చిమిర్చి చేస్తేనే టేస్ట్ బాగుంటది కదా. ఇంకా ఇట్లా పప్పు కనిపిస్తుంది కాబట్టి కొంచెం రుబ్బేసిన అనమాట దాన్ని. ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నా. ఒక చిన్న కడా పెట్టేసి ఇంకా తగినంత ఆయిల్ అయితే. ఈ ఆయిల్ బాటిల్ నా ఫేవరెట్ అయిపోయింది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. నేను ఒకటి మర్చిపోయినా వేయడము. పిల్లలకి టైం అవుతుంది, హడావిడిగా చేసి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట. పిల్లలకైతే టిఫిన్ ఇంట్లోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ ఉంటది టేస్ట్. ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే చేసినానా? కమెంట్ చేయండి. ఏదైనా మిస్ అయితే ఈ వీడియో ఉంటే మళ్ళీ బాయ్ దోస్తులు.